హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని ప్రకాష్ ఆఫీషియల్స్. అయితే సండే స్పెషల్గా మేము చికెన్ అయితే తెచ్చుకున్నాము. అది కర్రీ ఎట్లా ప్రిపేర్ చేస్తాను అనేదే ఈ వీడియో. ఫస్ట్ చికెన్ని ఒక 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని, అంటే ఆనియన్స్ మంచిగా చాలా సన్నగా తరుక్కోవాలి. అట్లా తరుక్కుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అన్నమాట. సో అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా మంచిగా వేయించుకోవాలి. ఒక 10 minutes సిమ్లో పెట్టి వేయించుకుంటే గ్రేవీ అనేది మంచిగా చిక్కగా వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1 teaspoon పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా అందులో వేసుకొని ఒక్కొక్క పీస్ మంచిగా, అంటే వాటర్ అనేది అందులో పడకుండా ఒక్కొక్క పీస్ తీసి అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా ఇట్లా మన పోపు అంతా మన చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఒక 10 minutes మూత పెట్టి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి, అట్లా పచ్చి వాసన పోయేదాకా. ఒక 10 minutes అయినాక మన వాటర్ అంతా ఇట్లా వచ్చేస్తుంది కదా, అప్పుడు అందులో కొద్దిగా కారపొడి, అంటే మీ టేస్ట్కి సరిపడా మీరు ఎంత క్వాంటిటీ అయితే తింటారో అంత కారపొడి అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి సిమ్లో పెట్టుకొని కారం పచ్చివాసన పోయేదాకా, అంటే కొంచెం కారం పోయేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 10 minutes అయినాక మన వాటర్ అంతనికి ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు ఒక 2 glasses ఆఫ్ వాటర్ పోసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 minutes తర్వాత ఒక హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే గ్రేవీ అనేది మనకు చిక్కగా వస్తుంది అన్నమాట. ఇలా దగ్గరికి వచ్చినాక కొంచెం గ్రేవీ అనేది చిక్కబడ్డాక కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఇంకొంచెం గరం మసాలా వేసుకొని, అలాగే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసి అట్లా సిమ్లో ఆ మసాలా అంతా దానికి పట్టనివ్వాలన్నమాట. అంతే అండి, ఇక కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే అయిపోద్ది. కొత్తిమీర వేసిన వీడియో కొద్దిగా స్కిప్ అయింది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నందిని ప్రకాష్ ఆఫీషియల్స్. బాయ్ ఆల్.